సంక్షేమానికి సంక్షేమ పథకాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ రూపశిల్పి. మరి ఆయన ఆ రోజుల్లోనే కేజీ ₹2 బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణం అని పెట్టి ఒక ప్రజల్లో, ఒక రాజకీయాల్లోనే సంచలనం సృష్టించాడు. రాజకీయం అంటే అవినీతే కాదు, రాజకీయం అంటే అరాచకమే కాదు, అభివృద్ధి కూడా ఉండాలి. రెక్కాడితే డొక్కాడని పేదవాడిని ఆదుకున్నప్పుడే అసలైన రాజకీయం అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశాడు. ఇవాళ దాన్ని కొనసాగ మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆయన 2014 టు 19 ఉన్నప్పుడు 18లో ఈ స్కీమ్ రూపకల్పన చేశారు. మరి అలానే బ్రదర్ చెప్పినట్టు కూడా తమిళనాడులో అమ్మా క్యాంటీన్లు పెడితే సూపర్ సక్సెస్ అయినాయి. దాని తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ని దాన్ని స్వాగతిస్తా, అక్కడక్కడ వాళ్ళ డిఎంకే వాళ్ళు పేర్లు మారిస్తే కూడా ఆయన వద్దని చెప్పేసి ఆమె ఫోటో కూడా మార్పిచ్చి, ఫోటోలు కూడా ఆమెయే ఉంచేటట్టుగా పెట్టి ఇంకొద్దిగా అదనంగా చేర్చి ఆ స్కీమ్ని సక్సెస్ఫుల్ చేశాడు. ఇవాళ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నాడంటే నిజంగా అతను నోరా తాటి మట్టి అనిపిస్తూ ఉంది. 11 సీట్లకే వీళ్ళని పరిమితం చేసినా కూడా సిగ్గురాల. విమర్శలు ఎప్పుడు కూడా సహేతుకంగా ఉండాలి, విమర్శనాత్మకంగా ఉండాలి, ప్రజలు హర్షించాలి మీరు చేసే ఇవి. అంతేగాని ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఇవాళ పెడితే మీకేంటి బాధ ఏంటి? ఉచిత ₹5 మీకు బాధ ఏంటి? ఒక ఆయన అంటాడు ఇది ఆత్మాభిమానం దెబ్బ. ఎందుకు ఆత్మాభిమానం దెబ్బతీసేది ఏమిటి? ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు ఇవాళ ఉదయాన్నే 8:30-9 కూలికి పోతే, సిమెంట్ పనికి పోతే అతను మళ్ళా 1 గంటకి పని దిగంగానే ఇవాళ అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి ₹5 కట్టి ఆనందంగా భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్తా ఉన్నాడు ఇవాళ. అలానే అనేక మంది కార్మికులు, కేవలం కూలీలు, నిరుపేద కూలీలే కాదు, సామాన్యులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేసి ₹5 కట్టి, కొంతమంది అయితే సాఫ్ట్వేర్, కొంతమంది చూశాను ఇందాక బ్రదర్ చెప్పినట్టు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తిని వాళ్ళు ₹50 ₹100 కట్టి వెళ్తున్నారు సార్. నిజం, ఇది నిజం. అంటే ₹100 మేము బయట హోటల్ కట్టగలం సార్, కానీ నిరుపేద ఇవాళ మీరు ₹5 మేము తిన్నా ₹50 ఇచ్చామంటే మేము ఒక 10 మందికి సాయం చేసినట్టుగా భావించి వాళ్ళు ఇస్తా ఉన్నారు. ఇవాళ మరి మొట్టమొదటిసారిగా సీఎం గారు శ్రీమతి భువనేశ్వరి గారు ₹1 విరాళం ఇచ్చారు. అలానే భాష్యం రామకృష్ణ గారు అక్షయ పాత్ర ఫౌండేషన్కి దీనికి మధ్యాహ్న భోజన పథకం కలిపి ₹1 ఇచ్చాడు. ఇవాళ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ భార్య భారతి గారు కానీ అసలు వాళ్ళకి ఏమైనా ట్రస్టులు ఉన్నాయా? ఏ రోజైనా పేదలను ఆదుకున్న సందర్భం ఉందా? భారతీయ సిమెంట్ తరపున ఏ రోజైనా ₹1,00,000 పేదలను ఆదుకునేందుకు ₹1,00,000 దానం చేశారా? ఏ రోజైనా అడుగుతా ఉన్నా, ఈరోజు ప్రశ్నిస్తా ఉంటున్నా, చెప్పమనండి. ఇవాళ అంబటి రాంబాబు ఉదయాన్నే పెట్టాడు, ఏదో అక్కడ ఊరికి దూరంగా పెట్టారు. ఊరికి ఎక్కడ దూరంగా పెట్టారు? హార్ట్ ఆఫ్ సిటీ మా గుంటూరులో చూడండి, మా గుంటూరులో గుజ్జనగూడలో ఓపెన్ అయింది మార్కెట్ యార్డ్ దగ్గర. అంటే నిత్యం కూలీలతో కలకల్లాట ఉంటుంది. ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ యార్డు. అక్కడికి వచ్చిపోయేవాళ్ళు, సరుకు తోలేవాళ్ళు, వాళ్ళంతా కూడా చాలా దూరం పోలేక మంచి హోటల్కి అక్కడ ₹5 కట్టి అక్కడ భోంచేస్తారు. ఈ అంబటి రాంబాబు మొదలుకొని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొదలుకొని, జూపూడి ప్రభాకరు, వీళ్ళంతా కూడా ఏదో జరిగిపోతా ఉంది. నిన్నటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తాం 32 మంది హత్యకు గురయ్యారన్నాడు. సూటిగా ప్రశ్నించాం, 32 మంది కాదు కదా, 3 పేర్లు హత్యకు గురైన వాళ్ళ పేర్లు చెప్పమంటే ఈ రోజు కూడా పేరు చెప్పట్లేదు. నిజంగా చెప్పాలంటే సార్, మొన్న కర్నూలులో శ్రీనివాస ఒక అతను మీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యకు గురయ్యారు. ముగ్గురు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళకి ఏమి లేదు, గోబెల్స్ ప్రచారానికి అలవాటు పడ్డారండి. ఈ గోబెల్స్ సంఘానికి జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి రాంబాబుకి ఏమీ పని లేదు. అతను సత్తెనపల్లిలో, అసలు వాస్తవంగా చెప్పాలంటే వావిలాల గోపాలకృష్ణయ్య, పుతుంబాక భారతి, పుతుంబాక వెంకటపతి కమ్యూనిస్టు యోధులు ప్రాతినిధ్యం వహించినటువంటి సత్తెనపల్లికి ఇటువంటి అవినీతి పరుడు గంట రాంబాబు ప్రాతినిధ్యం వహించడం నిజంగా సిగ్గుచేటైన విషయం. మరీ అయితే సార్, ఒక బార్లో ఒక పాయిఖానా ఉంటే దాన్ని క్లీన్ చేయటం కోసం డబ్బుకి పాపం అవసరం వచ్చి ఒక నిరుపేద సఫాయి కార్మికుడు దాంట్లో దిగి ఊపిరాడక చనిపోతే ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల్లో 2.5 లక్షలు లంచంగా చేసినటువంటి నీచుడు ఈ అంబటి రాంబాబు. ఇలాంటి రాంబాబు ఇవాళ దీన్ని అన్నా క్యాంటీన్లు విమర్శిస్తాడా?
అన్నా క్యాంటీన్లు విమర్శించే అర్హత మీకుందా అసలు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రైస్ పెట్టారు, లేకపోతే 2 ఇడ్లీలు పెట్టారు, లేకపోతే ఇంకోటి పెట్టారు. ఇవాళ నీకు చేతనైతే మీ అయ్య పేరు రాజారెడ్డి పేరు, లేకపోతే రాజశేఖర రెడ్డి పేరు, లేకపోతే ఎవరో ఒకళ్ళు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టుకో, నువ్వు పలావు పెట్టు, నువ్వు కనీసం 2 కోడిగుడ్లు పులివెందులలో పెట్టు, పెట్టాలి కదా సార్, లేకపోతే కనీసం అదనంగా పులివెందుల పోషక పదార్థాలు ఉండే పెట్టు. ఎవరు కాదన్నారు? ఇవాళ విరాళాలు ఇచ్చే వాళ్ళని తప్పు పడతాడు. ఇవాళ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అంబానీలను కానివ్వండి, రిలయన్స్ కంపెనీలు కానీ, టాటా వాళ్ళు కానీ, ఎవరైనా వాళ్ళు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలి దీనికి. ఇవాళ ప్రతి ఒక్క ఇప్పుడు ఆ రోజు అన్నగారు తిరుమలలో అన్నదాన ప్రసాదం ఎప్పుడు తిరుమలలో లేదు. ఇవాళ మరి అక్కడ పెద్ద పెద్ద కోటేశ్వరులు సైతం దాన్ని ఒక ప్రసాదం లాగా భావించి విరాళం ఇచ్చి 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ భోంచేసి వస్తారు. అదే పద్ధతిని ఇక్కడ కూడా ఈ అన్నా క్యాంటీన్లకు అందరూ కూడా డొనేషన్లు ఇస్తుంటే తట్టుకోలేక, అది కేవలం అక్కడ కూడా ఆ డొనేషన్ల మీద ఏమి నడవటల్లా, ప్రభుత్వ సొమ్ము టీటీడీ డబ్బులు పడతా ఉంటాయి. అలానే ఇది మున్సిపల్